వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కుప్పం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించుకున్న గృహంలోకి అడుగుపెట్టారు. శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మించిన ఈ కొత్త ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలో చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి పాల్గొన్నారు. వారి వెంట మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దంపతులు కొత్త ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గృహ ప్రవేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెన్నై నగరానికి విచ్చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపై చెన్నైలో జరగనున్న ఒక కీలక సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. చెన్నై విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు ఆత్మీయ స్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. వీరితో పాటు తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు పర్యావరణవేత్త కెఎస్ రాధాకృష్ణన్, తమిళనాడు బీజేపీ నాయకులు విమానాశ్రయానికి వచ్చి పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం తెలియజేశారు. పవన్ రాక వార్త తెలుసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ జెండాలను ప్రదర్శిస్తూ జై జై ధ్వానాలు చేస్తూ తమ నేతకు ఘనంగా స్వాగతం పలికారు. ఆన్లైన్ మోసాల పేరిట ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నప్పటికీ ప్రజలు ఇంకా ఆన్లైన్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆన్లైన్ మోసం జరిగింది. మొగల్తూరు ఏఎస్ఐ నంటూ తన మేడకోడలు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రిలో చేర్పించామని 85,000 ఫోన్ పే చేయాలని కూరగాయల వ్యాపారి పురుషోత్తమకు అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నానని 85,000 ఫోన్ పే చేయాలని మీకు నగదు ఇస్తామని ఫోన్లో తెలపడంతో పురుషోత్తం పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అక్కడి నుంచి తనకొచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి తాను స్టేషన్ వద్ద ఉన్నానని చెప్పగా అపరిచిత వ్యక్తి తాను థియేటర్ వద్ద ఉన్నానని అక్కడికి రావాలని చెప్పగా పురుషోత్తం అక్కడికి వెళ్లాడు. అక్కడికి వెళ్లి ఫోన్ చేయగా అర్జెంటుగా ఫోన్ పే చేయాలని చెప్పడంతో 85,000 ఫోన్ పే చేశాడు. అనంతరం అదే నెంబర్కు ఫోన్ చేయగా ఫోన్ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన పురుషోత్తం మొగల్తూరు పోలీసులను ఆశ్రయించాడు. మొగల్తూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మేనగోళ్ళు గుంట్లోకి బాలేదని చెప్పి ఫోన్ పే చేయమని చెప్పి డబ్బులు కొట్టమన్నారు. లోపు ఫోన్ వచ్చిందండి కూరగాయల మార్కెట్ నుంచి స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కి వచ్చేలోపు స్టేషన్ కాడ కదండి థియేటర్ కాడ ఉన్నాం రమ్మన్నారు. లోపు అర్జెంట్ అని డబ్బులు పంపిస్తాను కొట్టమన్నారని డబ్బులు కొట్టించుకున్నారు. 85,000 ఫోన్ పే చేసాం. ఫోన్ పే చేసిన తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారు. అది ఫేక్ అని తెలిసి పోలీస్ స్టేషన్ కేసు పెడతా వచ్చాం. పోలీసు వారు న్యాయం చేసి మా డబ్బులు రికవర్ చేసిందని కోరుతున్నాం. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషెంట్లకు అందించే ఆహారం రుచితో పాటు శుచిగా ఉండాలని సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందే ఇన్ పేషెంట్లకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆహార పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, సిహెచ్సి డైరెక్టర్లు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి వాసు, కూటమి నాయకులతో కలిసి ఇన్ పేషెంట్లకు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శేషాపుగిరి, పైడిమాల యుగంధర్, దూసనపూడి పొల్లయ్యనాయుడు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమడోలు సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మాట్లాడుతున్నానండి. మనకి ఇప్పటి వరకు హాస్పిటల్లో డైట్ అనేది లేదు. దానికి టెండర్లు పిలిచినా కూడా ఎవరు ముందుకు రాకపోవటం వల్ల ఆలస్యమైనది. ఈ గవర్నమెంట్లో కొంతమంది ముందుకు వచ్చారండి. వాళ్ళ ఎమ్మెల్యే గారి సమక్షంలో మన హెచ్డిఎస్ కమిటీలో వాళ్ళు ఓకే చేసి వాళ్ళకి డైట్ అనేది కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 1 month అబ్జర్వేషన్ పీరియడ్ ఈ మంత్ 19th నుంచి పెట్టారు. ఈ మంచిగా డైట్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళనే కంటిన్యూ చేస్తారండి. ప్రస్తుతానికి వాళ్ళు నామ్స్ ప్రకారము మెనూ ప్రకారమే ఇస్తున్నారు. ఆరోగ్యకరంగా తర్వాత వేడిగా మెనూలో ఉన్నట్లే ఇస్తున్నారండి. ఇలాగే జాగ్రత్తగా పేషెంట్ వైపు నుంచి కూడా వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తే కనుక వీళ్ళకే కంటిన్యూ అవుతుందండి. అదే మేము తెలియజేసుకుంటున్నాము. తర్వాత మన హెచ్డిఎస్ మెంబర్స్ ఎర్రంశెట్టి శ్రీనివాస్ గారు, ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముందుండి ఇదివరకు లేని అభివృద్ధి అనేది చూపిస్తున్నారండి. దానివల్ల జనాలు మేము కూడా హ్యాపీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నామండి. ఇంకా మరింతగా హాస్పిటల్ అభివృద్ధికి కావాల్సిన నిధులని ఇవన్నీ మరింత సేకరించి ఇంకా మరింత ప్రగతి పదంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసేస్తామనడం కరెక్ట్ కాదని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండా ఏమీ జరగదని, సినీ రంగం కోసం పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నారని, థియేటర్లు ఏకపక్షంగా మూసేయడానికి నలుగురు మద్దతు పలికారని, ఆ నలుగురిలో తాను లేనని స్పష్టం చేశారు. తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ మాత్రమే ఉందని ఆయన వెల్లడించారు. ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను. నేను లేను. కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు, తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకున్నది ఒకే ఒక థియేటర్, త్రిపుల్ ఏ, దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని నేను చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరి పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొదటి మహానాడుని విజయవంతం చేయాలి, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి నిమ్మల. కడప జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం. మహానాడు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పసుపు పండుగ లాంటిదన్న మంత్రి ఆనం. పల్నాడు జిల్లాలో వర్గపోరుతో సొంత పార్టీ నేతల చేతుల్లో టీడీపీ కార్యకర్తల హత్య. కానీ కుట్రపూరితంగా ఎఫ్ఐఆర్లో వైసీపీ నేతల పేర్లు చేర్చారంటూ మాజీ మంత్రి అంబటి ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.